రైట్ బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియం మరో చారిత్రాత్మక ఘట్టానికి అయితే సిద్ధమైంది. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియం మరో చారిత్రాత్మక ఘట్టం సిద్ధంగా చెప్పాలి. దాదాపు 2 ఏళ్ల విరామం తర్వాత ఈ ప్రతిష్టాత్మక మైదానం ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2026 ఫైనల్ పోరుకైతే ఆతిథ్యం ఇవ్వబోతోంది. ఆదివారం జరగనున్న ఈ తుది పోరులో భారత్ న్యూజిలాండ్ జట్లయితే తలపడుతున్నాయి. ఈ ఫైనల్ కు సంబంధించిన పిచ్ గురించి కూడా కీలక సమాచారం అయితే బయటకు కూడా వచ్చింది. ఈసారి మ్యాచ్ మిక్స్డ్ సాయిల్స్ పిచ్ పై కూడా జరగనున్నట్లయితే తెలుస్తోంది. ఈసారి ఫైనల్ మ్యాచ్ కోసం ప్రత్యేకంగా రెడ్ సాయిల్, బ్లాక్ సాయిల్ మిశ్రమంతో పిచ్ అయితే సిద్ధం చేసినట్టు కూడా తెలుస్తోంది. పిచ్ లో సుమారు 70% రెడ్ సాయిల్, 30% బ్లాక్ సాయిల్ అయితే ఉంటుందని నివేదికలు అయితే చెప్తున్నాయి. ఇదే నేపథ్యంలో రెడ్ సాయిల్ పిచ్ తో అయితే బంతి వేగంగా వస్తుంది. మంచి బౌల్స్ కూడా ఉంటాయని తెలుస్తోంది. ఇదే భారత బ్యాటర్ల ఆట శైలికైతే అనుకూలంగా ఉంటుంది. బ్లాక్ సాయిల్ పిచ్ మాత్రం సాధారణంగా నెమ్మదిగా ఉండి బ్యాటింగ్ అయితే కష్టతరం చేస్తుంది. రైట్ బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రేపే టీ20 వరల్డ్ కప్ అయితే ప్రారంభం కానుంది. ఈసారి మ్యాచ్ మిక్స్డ్ సాయిల్ పిచ్ పై అయితే జరగనున్నట్లు తెలుస్తోంది. మ్యాచ్ కోసం అయితే ప్రత్యేకంగా రెడ్ సాయిల్, అదేవిధంగా బ్లాక్ సాయిల్ మిశ్రమంతోనైతే పిచ్ అయితే సిద్ధం చేసినట్టు సమాచారం. పిచ్ లో సుమారు 70% రెడ్ సాయిల్, 30% బ్లాక్ సాయిల్ అయితే ఉంటుందన్న నిబంధనలు కూడా వెలువెత్తుతున్నాయి. రెడ్ సాయిల్ పిచ్ లో అయితే బంతి వేగంగా వస్తుంది కాబట్టి మంచి బౌన్స్ అయితే ఉంటున్నాయని కూడా చెప్పడం కూడా జరిగింది. ఇదే భారత బ్యాటర్ల ఆట శైలికి అయితే అనుకూలంగా ఉంటుందని కూడా తెలియజేశారు. రైట్ బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రేపే టీ20 వరల్డ్ కప్ అయితే ప్రారంభం కానుంది. అది ఎక్కడో కాదు, అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో మరో చారిత్రాత్మక ఘట్టానికి అయితే సిద్ధమైందని చెప్పాలి. పిచ్ లో సుమారు 30% కావచ్చు. అదేవిధంగా రెడ్ సాయిల్ పిచ్ తో అయితే బంతి వేగంగా వస్తుందని కూడా తెలియజేశారు. మంచి బౌన్స్ కూడా నిపుణులైతే ఉంటుందంటున్నారు. ఇది భారత బ్యాటర్ల ఆట శైలికి అయితే అనుకూలంగా ఉండేటట్టుగా అయితే ప్రయత్నం కూడా చేస్తున్నట్టు తెలుస్తోంది. అదేవిధంగా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా బీఆర్కే ప్రతినిధి రాంబాబు అందిస్తారు. రాంబాబు, చెప్పండి, రేపే టీ20 వరల్డ్ కప్ అయితే ప్రారంభం కానుందని తెలుస్తోంది. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి, అసలు ఏ విధంగా ఉండబోతుందని చెప్పొచ్చుంటారు? జరగబోతుంది. ఈ మ్యాచ్ లో టాస్ ప్రభావం ఎక్కువ చూపుతుంది. ఎందుకంటే ఇక్కడ బ్లాక్ సాయిల్, రెడ్ సాయిల్ రెండు మిశ్రమంగా పిచ్ తయారు చేస్తున్నారు. ఈ పిచ్ లో టాస్ అనేది చాలా కీలకంగా మారుతుంది. ఎందుకంటే రాత్రి సమయంలో డ్యూ వస్తే ఒకవేళ బ్యాటర్లకు చాలా అనుకూలంగా ఉంటుంది. కాబట్టి డ్యూ ఫ్యాక్టర్ ను చూసుకొని టాస్ లో బ్యాటింగ్ ఎవరు తీసుకుంటారు అనేది కీలకంగా మారబోతుంది. ఇంకా ఈ చూసుకుంటే ఈ పిచ్ లో 180+ స్కోర్ కొడితే ఫస్ట్ బ్యాటింగ్ టీమే ఖచ్చితంగా గెలుస్తుందని అంచనాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే గతంలో మ్యాచ్లు చూసుకుంటే ఇప్పటి వరకు పిచ్ లో 180 పైన కొట్టిన ఏ టీం కూడా ఓడిపోలేదు. రాంబాబు, బ్యాటింగ్ ఎవరి చేతిలోకి వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి? దీనికి సంబంధించి ఏమైనా అప్డేట్స్ ఉన్నాయా? అలాగే మనము టీ20 వరల్డ్ కప్ లో గణాంకాలు కూడా చూసుకుంటే ఇప్పటి వరకు 3 సార్లు న్యూజిలాండ్, టీమిండియా జట్లు తలపడ్డాయి. ఈ 3 సార్లలో మనపై న్యూజిలాండ్ పై చేసి సాధించింది. ఏ మ్యాచ్ లో కూడా మనం రాణించలేకపోయినాం. కాబట్టి ఇప్పుడు చూసుకుంటే మన ప్రదర్శన బట్టి చూసుకుంటే న్యూజిలాండ్ కి ఎక్కువ అవకాశాలు ఉన్నట్టు అనిపిస్తుంది. ఇదే కొంచెం భారత అభిమానుల్లో కలర్ పెడుతుంది అన్నట్టు. న్యూజిలాండ్ కి ఎక్కువగా అవకాశాలు ఉండడానికి గల కారణాలు ఏంటి రాంబాబు? ఓపెనింగ్ బ్యాటింగ్ లో సంజు సామ్సన్ తో పాటు అభిషేక్ శర్మ కూడా రాణించగలిగితే మన టీమిండియా తిరుగులేదని కూడా అనుకోవచ్చు. రాంబాబు, అంటే ఇదే నేపథ్యంలో మనం చూసుకుంటే కనుక న్యూజిలాండ్ కి ఎక్కువగా అవకాశాలు ఉండే ప్రధాన కారణం ఏమై ఉండొచ్చు అంటారు? మరి వాళ్ళు బ్యాటింగ్ లో సూపర్ ఫామ్ లో ఉన్నారు, బౌలింగ్ లో సూపర్ ఫామ్ లో ఉన్నారు. దానికి తోడు సెంటిమెంట్ అనేది వాళ్ళకు ఘనంగా చూసుకుంటే ఎక్కువగా కనిపిస్తుంది. దాన్ని బట్టి అట్లా అనుకోవచ్చు. ఎందుకంటే ఇంకో టీమిండియా కూడా బ్యాటర్లలో ఓపెనర్లు రాణించగలిగితేనే టాప్ ఆర్డర్లు కూడా మెరుపు నుంచి ఆడగలుగుతున్నారు. ఒక ఓపెనర్లు ఫెయిల్ అవుతే టాప్ ఆర్డర్ల మీద ఒత్తిడి పడి వాళ్ళు రాణించలేకపోతున్నారు. కాబట్టి ఇప్పుడు ఓపెనర్లు కనుక రేపు రాణించగలిగితే టాప్ ఆర్డర్ ఆటోమేటిక్ గా మెరుపు ఇన్నింగ్స్ ఆడి మన జట్టు విజయంలో కీలక పాత్ర పోషించే అవకాశం ఉంటుంది. ఏదైనా సరే ఓపెనింగ్ బ్యాటర్ల మీద, బౌలర్ల మీద ఆధారపడి ఉంటుంది. రైట్ రాంబాబు, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.